ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులైన మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో శుభములతో నేను మిమ్మల్ని దీవిస్తున్నా. మీరు మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని, ఆదరణ పొందుకొని ఉండాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా మీ విషయంలో నేను కోరుకుంటూ మిమ్మల్ని నేను దీవిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు నేను దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి అన్నట్టుగా మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి యోబు యొక్క జీవితాన్ని గురించిన విషయాలు అది నా మనసులోనికి వచ్చింది. యోబు గ్రంథాన్ని మనం చదువుతుంటేనండి కొన్ని విషయాలు మనం ముందుగా అవగాహన కలిగి ఉండాలి. ఒకటి, దేవుడు యోబును గురించి ఏం చెప్తున్నారో ఈ యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. రెండవది, యోబు తన గురించి తాను లేక తన యొక్క సిట్యువేషన్ని వివరించుకుంటున్నటువంటి ఒక విషయాలు యోబు రాసినటువంటివి లేక యోబు చెప్పినటువంటి ఒక మాటలు, అవి కొన్ని మాటలు ఉంటూ ఉన్నాయి. మూడవ భాగముగా మనం చూసినట్లయితే యోబు యొక్క స్నేహితులు కొందరున్నారు, 3 స్నేహితులు అని అంటారు. సో వారు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు యోబుని గురించి ఏమంటున్నారు లేక వారేమంటున్నారు అనే విషయాలు ఇవి మనకి యోబు గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి యోబు యొక్క స్నేహితులు మాట్లాడినటువంటి ఆ మాటలను తీసుకొని ఇప్పుడు మనం ఒక సందేశంగా నేను చెప్పడానికి కుదరదంటాను. నేను ఏం చేతనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో 25వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమనుందంటే, పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుష్యుడు దేవుని దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా అని ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఆ మాటను తీసుకొని మనుషులందరూ పురుగు లాంటి వాళ్ళు, పురుగు లాంటి మనుషులు, పురుగు లాంటి నరులు, మనము దేవుని దృష్టికి పవిత్రులము కానేరము అని నేను ఒక డిక్లరేషన్ చేస్తే ఐ థింక్ దట్స్ రాంగ్. అది తప్పు అని అనుకుంటాను నేను. ఏం చేద్దానంటే బైబిల్లోనే వ్రాయబడింది, బైబిల్లో ఒక స్టేట్మెంట్గా వ్రాయబడింది. బట్ హూ స్పోక్ దోస్ వర్డ్స్, ఎవరు మాట్లాడారు ఆ మాటలు? ఆ 25వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, షూహీయుడైనటువంటి ఒక బిల్దదు అనేటువంటి అతను మాట్లాడినటువంటి యొక్క మాటలు, అంటే యోబు యొక్క స్నేహితుడు మాట్లాడినటువంటి మాటలు. బట్ వాట్ డస్ గాడ్ సే? దేవుడు ఏమంటూ ఉన్నాడు? దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాటగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడైన యెహోవా యోబుని గురించి అపవాది దగ్గర సవాలు చేస్తూ బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయించినటువంటి ఒక మాట ఏంటంటే, యోబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు. ఎలాగున దేవుడు యోబుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈవెన్ సాతాను గారిని కూడా పిలిచి వాడికే ఒక సవాలు విసురుతాడు. రే, లోకములో నువ్వు అటు ఇటు తిరిగి వస్తున్నావు కదా భూమి మీద, అక్కడ నా సేవకుడైన యోబు ఉన్నాడు, నా సేవకుడు, నన్ను సేవిస్తున్నటువంటి యొక్క సేవకుడు. ఇది దేవుడైన యెహోవా యోబుని గురించి చెప్తున్న మాట. మరి బిల్దద్ ఏమంటున్నాడు? మనకు బైబిల్లో రాయబడి ఉన్నదని ఒకవేళ తీసుకొని దానితో ఒక ప్రసంగం చేసి నరులందరినీ పురుగులను చేసేసి, మనుషులందరినీ పురుగులు చేసేసి, మనుషులందరూ కూడా పవిత్రులు కారు, చెడిపోయినటువంటి వాళ్ళు అనే రీతిగా అనడం సబబా అని అంటాను నేను. ఆ మధ్యలో ఏదో ఒక పాట కూడా నేను అలాగను వింటూ వచ్చిన, అందరూ పాపులి అనేటువంటి రీతిగా చెప్తున్నటువంటి ఒక మాటల్లో నేను అంటున్నాను అది వాస్తవమై ఉండొచ్చు స్నేహితులారా, నేను కాదనట్లే. వాస్తవానికి యాకోబు పురుగు వంటి వాడు అనేటువంటి రీతిగా అంటారు. వాస్తవానికి నరులమైనటువంటి మనం అందరం పురుగు వంటి వారం అని చెప్పేసి ఒప్పుకోవచ్చు. నా బతికే ఉంది ఇప్పుడు కూడా. నేను ప్రతిరోజు నా జీవితంలో నేను ఆలోచన చేసేది ఏమంటానంటే, ఏదో టీవీలో మీ ముందుకు వచ్చే కనబడినంత మాత్రాన్ని నేనేం పెద్ద గొప్ప ఏమీ కాదు. నాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నా శరీరంలో కూడా బలహీనతలు అనేటువంటివి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. అనేకమైన చికాకులు నేను ఎదుర్కొంటూ ఉంటా. ఈవెన్ ఈరోజు నేను ఇలాగ నా మెసేజ్ ఇవ్వడానికని వస్తూ ఉన్నప్పుడు కూడా
ఒక వార్త నాకు వినబడినప్పుడు కాసేపు డిస్టర్బ్ అవుతూ వచ్చి ఉన్నా, కాసేపు డిస్టర్బెన్స్ అయిపోయి మనసంతా మనశ్శాంతిగా లేకుండా అన్నట్టుగా ఇలాంటి ఆ మాటలు వినినటువంటి మాటలు దాని గురించినటువంటి చికాకులు. సో ఐఎమ్ ఆల్సో ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇన్ అదర్ వర్డ్స్ ఒకవేళ నేను చెప్పాలంటే నేను మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తిని మాత్రమే కాదు కదా, నేను పురుగు లాంటి వాడిని చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఈ పురుగు వంటి నరుని కొరకే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకంలోనికి పంపించి, ఎవరున్నా ఈ భూమి మీద ఒకవేళ లేకపోయినా నేను ఒక్కడనే ఒకవేళ ఈ భూమి మీద ఉంటే ఆ ఒక్కడి కొరకైనా తన ప్రాణం పెట్టడానికి ఆయన తన అద్వితీయ కుమారుడిని మన కొరకు అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఆయన అనుగ్రహించినారు కదా. దెన్ హౌ వాల్యుబుల్ అయ్యాను కదా. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీ గురించి కూడా నేను చెప్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నేను బహుశా ఈ నా మాటలు వింటున్న ఒక వ్యక్తి మీ జీవితంలో మీకు విలువ లేదని మీరు కలవరపడుతూ ఉన్నారు. మీకు సరైన విలువ లేదని మీరు కలత చెంది ఉన్నారు. ఈరోజున మీరు చాలా డిస్కరేజ్ అయిపోయిన స్థితిలో మీరుండి ఉన్నారు. నేనెంత డిస్కరేజ్మెంట్ అయ్యాను అని అంటే, నేనెంత టెన్షన్ ఎదుర్కొన్నాను అంటే, ఇలాంటి టెన్షన్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు నా కార్యక్రమాన్ని మీరు వింటూ ఉన్నారు, మీరు వీక్షిస్తూ ఉన్నారు. సంబడీ హ్యాస్ సెడ్ సమ్ వర్డ్స్ అగెనిస్ట్ యూ. ఎవరో మీకు విరోధంగా ఏదో కొన్ని మాటలు పలికి ఉన్నారు, ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉన్నారు. వారు పలికినటువంటి ఒక మాటలు మిమ్మల్ని చాలా కలతపరిచినాయి. బహుశా మీరు అనుకున్నారు, ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఎవరికి ప్రయోజనం లేకుండా నా బ్రతుకు ఏంటిది ఇలాగా, నా ఇంట్లో వాళ్ళు నన్ను ఏసడింపుగా విడిచిపెట్టేసినటువంటి వాళ్ళే, లేకపోతే నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు, అందరికీ నేను పనికి రాకుండా పోయా, ఎందుకు నేను బతుకుతున్నాను అని ఇట్లా మీరు అనుకుంటూ ఉన్నారు కదూ. అనుకున్నారు. నాకు తెలుసు ఒక్కరు కనీసం ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతమందిలో ఒకవేళ ఒక్క వ్యక్తి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఒక్క వ్యక్తి మీరు అలా కనుక డిస్కరేజ్ అయ్యిందంటే మీ కొరకే నా దేవుడు నన్ను మీ మధ్యకి తీసుకుని వచ్చినాడు. మీతో ఈ దేవుని యొక్క మాటలు పంచుకునడానికి నా ప్రభు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చినాడు. ధైర్యం తెచ్చుకునండి. ఈరోజు నేను నేర్పిస్తున్నటువంటి యొక్క అంశం మనం తెలుసుకుందాం. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ యూ. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నారో అది మనం తీసుకుందాం. అంతే తప్ప ఎవరో ఏదో అన్న విషయాలు, ఎవరో ఏదో అంటున్నటువంటి విషయాలు, మూడో వ్యక్తి పలికిన విషయాలు ఇవి మనం తీసుకోవద్దు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నేను ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటా. పురుగు వంటి నరుడేంటి, పురుగు వంటి మనుషుడేంటి, ఇది కూడా స్నేహితులు అంటున్నటువంటి ఒక మాట. ఇలాంటి మాటలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అర్రా బాబు. అందుకే యోబు భక్తుడు తాను పలుకుతున్నటువంటి ఒక మాట ఇది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథంలో నుండి 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినట్లయితే, యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూడండి ఏమంటున్నాడు. అందుకు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎన్నో మాటలు నేను వినియున్నాను. ఇది యోబు అంటున్నాడు. నింద వేసే మాటలు ఉన్నాయి, మనల్ని కించిపరిచే మాటలు ఉంటూ ఉన్నాయి, మనల్ని కృంగదీసేటువంటి యొక్క మాటలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలామంది మాట్లాడేటప్పుడు తెలియకుండా కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు చెడ్డ మాటలుగా, కొంతమంది బుద్ధిపూర్వకంగా మాట్లాడాలని కూడా ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే తను మాట్లాడేటప్పుడు తన సంబోధన స్టార్టింగే ఎరా అంటూ పిలిచేటువంటి యొక్క మాట, నేను అది కూడా పలకడం నాకు ఇష్టం లేదు, వ్యర్థం, వేస్ట్, అలాంటి మాటలు పలకడం వేస్ట్. కానీ తను మాట్లాడే మాట వేరొక విధంగా ఉంటుండేది. కొంతకాలం నేను గమనించాను. తను నా చిన్ననాటి స్నేహితుడు, నాకు ఒక మంచి స్నేహితుడు. అయితే తను పలుకుతున్నటువంటి ఆ యొక్క పలకరింపు విధానం నాకు నచ్చింది కాదు. పోనీ మామూలుగా ఫోన్ చేస్తే మనం అందరూ పలకరించింది ఏమంటాం, హలో బ్రదర్ బాగున్నారా అని చెప్పేసి అని అంటాం. అది కూడా నేను ఇష్టపడినా. బాగున్నారా ఏంటి, బాగున్నారు అని ఎక్స్పెక్ట్ చేయండి, బాగున్నారు అని పలకరించండి, అంతే తప్ప బాగున్నారా అనే రీతిగా మాట్లాడేటువంటి ఒక విధానం సాతానుడు పలకరించినటువంటి ఒక పలకరింపుతో సమానం. సాతాను ఇది నిజమా అని చెప్పేసి అని అంటాడు సరే. సో అది సాతాన్ గాడి యొక్క పలకరింపు. మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు హాయ్ బ్రదర్ బాగున్నారు కదూ అని చెప్పేసి అని అనండి, లేకపోతే హాయ్ మా సిస్టర్ బాగున్నారు కదా అని చెప్పేసి అని పలకరించండి. అంతే తప్ప బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇలాంటి మాటలు అనొద్దు. వాళ్ళు ఎలాగో బాగున్నారు, వాళ్ళైతే మీతో మాట్లాడుతున్నారు కదా, అవతల వ్యక్తి హాయ్ హలో అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు కదా.
సో వాళ్ళు బాగున్నారు కనుకనే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కనుకనే వాళ్ళు మన ఫోన్ ఎత్తుకున్నారు, వాళ్ళు మన ఫోన్కి జవాబుగా వాళ్ళు కూడా పలకరిస్తున్నారు. కానీ మావాడు, నా స్నేహితుడు అలా అనేవాడు కాదు. అతని మాట చాలా బాధ కలిగించేది నాకు. చాలాసార్లు నేను అన్నను కూడా, ఏంట్రా నీకు ఇంతకు మించి మంచి పలకరింపు నీకు దొరకదా, ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటాడు, ఊరికే అని చెప్పేసి మళ్ళీ వేరే ఆ మాటే వాడుతూ ఉంటాడు అన్న. చివరికి అతని యొక్క జీవితంలో నా క్లాస్మేటు, నాకు తెలిసినటువంటి వాడు, నాకంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టే వెళ్ళిపోయాడు. కొంతకాలంగా అసలు నేను ఫోన్ చేయడమే మానేశాను. ఎందుకంటే ఫోన్ చేసిన కాడి నుంచి ఆ మాట నా జీవితం మీద తను పలికేటువంటి ఒక మాట నాకు ఇష్టమైనటువంటిది కాదు, నాకు ఇష్టమైనది కాదు. సో ఇలాగున్న యోబు యొక్క జీవితంలో ఏం జరిగింది అంటే, ఈ ముగ్గురు స్నేహితులు కలిసి యోబుకి కాస్త కష్టం వచ్చేసరికి, కాస్త శ్రమ వచ్చేసరికి, ఒక వ్యాధి బలహీనత అతనికి వచ్చేసరికి, శరీరం అంతా కురుపులతో మొత్తబడేసరికి, ఉన్న ఆస్తంతా కోల్పోయేసరికి, ఇప్పుడు ఈ స్నేహితులు వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి, విడువక ప్రేమించే వాళ్ళు ఉండాలి స్నేహితులు అనేటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఏమంటూ మొదలుపెట్టారంటే, నువ్వు పురుగులాంటి నరుడివి, నువ్వు పురుగులాంటి మనుషుడివి, నీవు దేవుని దృష్టికి పవిత్రుడు కానేరవు కదా, నీలో ఏదో లోపం ఉండుంటుంది, నువ్వేదో రహస్యమైనటువంటి ఒక పాప జీవితాన్ని కలిగి ఉండి ఉండవచ్చు, నువ్వేదో లోపల కుళ్ళు కుషొద్దం ఏదో పెట్టుకొని ఉండి ఉండవచ్చు, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి ఉండవచ్చు, ఇలాంటి మాటలు అంటున్నాను. సో ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా మన మీద ఇలాంటి నింద నేరమే మోపుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక శ్రమ వచ్చిందనుకోండి, వెంటనే ఏమంటానంటే, బహుశా ఏదో లోపం ఉండుంటుంది, అతను ఏదో తప్పు చేసి ఉండుంటాడు, ఏదో పొరపాటు, దేవుడే అందుకనే మొత్తేసాడు, దేవుడే అందుకనే కొట్టేశాడు అని చెప్పినారు. ఇది మనం మాట్లాడే మాటలు, మనం వినే మాటలు బాధకే కారణమవుతున్నాయి కానీ ఆదరణకు కారణము కాలేకపోతూ ఉన్నాయి, ఆదరించలేకపోతూ ఉన్నాయి. ఈనాడు ఒకవేళ ఈయన మాటలు వింటున్న ఒక కుటుంబం ఇలాంటి బాధ మీరు అనుభవిస్తున్నారేమో కాదు. మీ పొరుగు వారు పలుకుతున్నటువంటి యొక్క మాటలు, మీ స్నేహితులు అనబడినటువంటి వారు పలుకుతున్నటువంటి యొక్క మాటలు, మీ కోలీగ్స్గా ఉన్నటువంటి వారు పలుకుతున్నటువంటి యొక్క మాటలు, మీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారు, మీకు బంధువులైనటువంటి వారు అన్నీ గుర్తుకు రావు కానండి. నాకు ఇలాంటి సమయం వచ్చేసరికి గుర్తొస్తే భలే ఉండిపోను, ఒక్కొక్కరు మాట్లాడుకునేటువంటి ఒక మాటల విధానం. కానీ ఎందుకో దేవుడు నాకు మరుగుదలు పెట్టేస్తూ ఉంటాడు, అందుకని అవన్నీ గుర్తుకు రావు. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, చాలామంది మన బంధువులే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు, మన స్నేహితులు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినారు, మన కొలీగ్స్ మనకు వ్యతిరేకం అంటే మళ్ళా మామూలు వ్యతిరేకమని కాదు. అది ఎలా ఉంటాయనంటే స్నేహితులరా, మనల్ని మెచ్చుకుంటున్నట్టుగా, మనకి సపోర్టివ్గా అన్నట్టుగా ఉంటూనే మన వెనకాల గోతులు తవ్వే విధంగా ఉంటాయి. మన గురించి ఏదో కన్సర్న్ కలిగి మాట్లాడుతున్నట్టుగా ఉంటూనే మన గురించి వెనకాల మనల్ని పాడు చేసే విధంగా ఉంటూ ఉంటాయి ఆ మాటలు. అందుకని యోబు ఇక విసిగిపోయి అంటాడు కదా, బాధకారకమైనటువంటి ఒక మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఆదరణ కారణమైనటువంటి ఒక మాటలు మీరు మాట్లాడడం లేదురా. మీ మాటలు నేను ఎన్ని ఇట్టి మాటలు నేను వింటూ వచ్చినా, బహుశా మీరు విని విసిగిపోయి ఉన్నారేమో కదా. బహుశా మీ వాళ్ళు ఒక్కొక్కసారి బయట వాళ్ళు కాదురా, ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ భర్త మాట్లాడే మాటలు బహుశా, అమ్మ సిస్టర్ గారు మీరు ఎంత నలిగిపోతూ ఉన్నారో, మాటికి మీ గురించి అలా మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు, మిమ్మల్ని దెప్పుతూ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు, మీ మీద నేరస్థాపన చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు మరిచిపోకుండా మరలా అదే పైకి కెలుకుతూ మాట్లాడేటువంటి ఒక మాటలు మీ హృదయాన్ని ఎంత గుచ్చుకుంటూ ఉన్నాయి కదా. డోంట్ వరీ. ఈరోజు నా మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి ప్రభు నన్ను మీ మధ్యకి తీసుకొని వచ్చినాడు, మీ ఇంటిలోనికి తీసుకొని వచ్చినాడు. అలాగే బ్రదర్, మీకు కూడా నేను చెప్తున్నాను బ్రదర్, ఒకవేళ ఒక మంచి సహోదరుడు, మీరు పాపం నిజాయితీగానే మీరు ఉండి ఉన్నారు, యథార్థంగానే మీరు ఉండి ఉన్నారు, కానీ ఇంట్లో ఆ సిస్టర్ గారికి, ఆడవాళ్ళకి ఏంటంటే అనుమానం ముందు పెట్టి తర్వాత ఈ ఆడవాళ్ళు పడతారంట. సో న్యాచురల్లీ వాళ్ళకి ఏంటంటే, మీరు ఎవరితోటైనా చనువుగా ఉంటే, మీరు ఎవరితోటైనా బాగా దగ్గర అవుతూ ఉంటే, ఇంక ఏదో పెద్ద భయంకరమైన పాపం జరిగిపోయిన దానికంటే ఘోరంగా అన్నట్టుగా ఇంకా వాళ్ళు గోలెట్టేసి, వాళ్ళు తిట్టేసి, వాళ్ళు కేకలేసేసి ఇంట్లో రొసరొసలు ఆడిపోతూ, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతుంటే కూడా ఇంట్లో దద్దళ్ళు ఆడిపోతుంది అక్కడ. డోంట్ వరీ. బహుశా ఇప్పటి వరకు మీరు బాధను అనుభవిస్తూ వచ్చినారు, ఇంతకాలంగా మాటల చేత మీరు నలిగిపోతూ వచ్చినారు.
కానీ ఇదన్నా అదే యోబు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలలో యోబు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వచ్చేసరికల్లా భలే మాటలు ఉన్నాయండి. అక్కడ నాకు ఇష్టమైనటువంటి రీతిగా వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు ఏమంటాడంటే, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. బా, యోబు అన్నాడు, మీరు ఎన్ని మాటలు నా మీద నింద వేసినా, మీరు ఎన్ని మాటలతో ఒకవేళ నన్ను కృంగదీసినా, ఎలాంటి మాటలు ఒకవేళ పలికి నన్ను ఒకవేళ మీరు డిస్టర్బ్ చేసినా, ఇక్కడ ఈ యోబు భక్తుడు చెప్పినటువంటి ఒక మాటలు ఏంటంటే, నేను నోరు తెరిచి మాట్లాడతా, నా పెదవులతో నేను కూడా మాట్లాడతా, కానీ నా మాటలు మిమ్మల్ని బలపరిచేవిగా నేను మాట్లాడతా, మిమ్మల్ని ఆదరించే మాటలుగా నేను మాట్లాడతాను. బా, చూడండి, యోబు చాలా శ్రమలలో ఉండి ఉన్నాడు. యోబు చాలా వ్యాధి బలహీనతను ఎదుర్కొని ఉన్నాడు. ఉన్న ఆస్తినంతా కోల్పోయాడు. తన బిడ్డలు 10 మందిని కూడా ఒకే ఒక్క డిస్టర్బెన్స్లో, అనగా వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తుంటే 4 వైపుల నుంచి గాలి వచ్చి ఆ బిల్డింగ్ మీద కొట్టేసరికి ఆ బిల్డింగ్ కూలిపోయినప్పుడు 10 మంది పిల్లలు ఒక్కసారే చనిపోయినటువంటి అంతటి గాయంలో ఉండినట్టు యోబు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, నేను నా నోరు తెరిచి మాట్లాడతాను, నేను నా పెదవుల నుంచి మాట్లాడతాను, బట్ నా నోటి మాటలు మిమ్మల్ని బలపరచడానికి, నా పెదవుల నుండి వచ్చే మాటలు మిమ్మల్ని ఆదరించడానికి. వీలైనంత మటుకు దేవుని కృపచేత నేను ఈ మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, వీలైనంత మటుకు ఎవరితో మాట్లాడవలసి వచ్చినా ఒక విధమైన పొలైట్నెస్సే నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మాట్లాడడానికి, మంచిగా మాట్లాడడానికి, ప్రేమతో మాట్లాడడానికి. అందున ఒక మాట చెప్తాను, నేను ఇజ్రాయెల్ దేశానికి చాలామందిని తీసుకొని వెళ్తున్నాను. ఓ 40 మంది, ఒక 50 మంది లోపల ఉంటారు మహా అయితే కనుక. ఇంతమందిలో వివిధ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు ఉంటారు. నేను అప్పటికీ వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఉంటుండగానే నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, మీరందరూ ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు అయి ఉండొచ్చు, అధికారులు అయి ఉండొచ్చు, ఉన్నతాధికారులు అయి ఉండొచ్చు, కానీ స్నేహితులారా మీరందరూ కూడా ఆ చిన్న పిల్లల్లాగా మారితేనే తప్ప, చిన్న పిల్లల్లాగా అయితేనే తప్ప, లేకపోతే మనం మన యొక్క టూర్ని సక్సెస్ఫుల్ చేయలేము అని నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను. అప్పటికే ఉంటాడు ఎవడో ఒకడు, ఏం చేస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నిక చేసుకున్న ఆ 12 మంది శిష్యుల్లో కూడా ఒకడు యేసు ప్రభుని అప్పగించేవాడు ఉన్నాడు కదా, మోసం చేస్తూ డబ్బులు సంచి దగ్గర పెట్టుకొని చేస్తున్నటువంటి వాడు. అలాగే ఈ 40 మందిలో 50 మందిలో కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ అధిక తెలివితేటలు చూపించుకోవడానికి, వాళ్ళ అతిశయాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ మాటలతో గాయాలు చేయడానికి. మరి ముఖ్యంగా ఒక బ్యాచ్లోనండి ఒక ఆయన వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఆయన వేరే రకంగా మాట్లాడడమే ఆయన యొక్క జీవితంలో నేను చూస్తూ వచ్చాను. అప్పటికి నాతో వచ్చినటువంటి ఒక కుమార్తెతో మాట్లాడుతూ, ఈ ఫోన్ పని చేయట్లేదమ్మా, నువ్వు ఇప్పుడు చేస్తావా లేదా, నీ గురించి నేను ఎప్పటిదాకా ఉన్నాను, చేస్తానంటే చేస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఇప్పుడే అప్పటికి అక్కడికి మేము వెళ్ళేసరికి అక్కడ మాకు 9-10 అయింది. ఇక్కడ ఇండియాలో మనకు అప్పటికి 12-1 గంట అవుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూర్చొని ఇప్పుడు చేస్తావా చేయవని చెప్పేసి అంటే ఇప్పుడు ఇండియాకి మళ్ళీ ఆ బిడ్డ మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయాలి అంటే ఇది మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఉన్నటువంటి ఒక టైము. సో ఇక్కడ అప్పటికే నేను అన్నాను కదా, ఓకే అమ్మా, ఒరే పాప ఇలా చెప్పేసేయరా, నీకు ఎందుకు, రేపు చూస్తానని చెప్పేసి అప్పుడు ఇంకెళ్తారేనా, భోజనం చేసుకోడు, ఎక్కడ నీ ఎదురుకుండా కూర్చొని ఉన్నారు కదా, చెప్పు రేపటికని చెప్పు అని చెప్పేసి ఇప్పుడు ఇంత కూడా చెప్పాను. ఆయన రేపటికి అవుతుందండి, ఇవాళకి అవ్వదు, రేపు సాయంకాలంలోగా చూస్తాంలేండి అని చెప్పేసి అని చెప్పొచ్చాను. ఆయన చివరికి ఒక మాట నా గురించి కూడా చేసింది ఏంటంటే, వీళ్ళెవరో నాది లేదు, నాతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు అంత పరిచయం ఉన్న వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఒక్కళ్ళో ఇద్దరో బహుశా నాకు తెలిసినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉండొచ్చునేమో తప్ప వీళ్ళందరినీ అక్కడ చూసిన వాళ్ళే. అందులో ఒక తండ్రి లేని కుమారుడు, ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని నేచురల్లీ దగ్గరికి తీసుకున్నా. చిన్నపిల్లలందరూ నా దగ్గరికి వస్తారు, వాళ్ళతో ప్రేమగా నేను మాట్లాడుకుంటూ ఉంటా, వాళ్ళతో సరదాగా తిరుగుతూ ఉంటా, పెద్దవాళ్ళతో సరదాగా తిరుగుతూ ఉంటా. అందులో ఈ పిల్లవాడు తండ్రి లేని పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి వాడిని నా దగ్గరగా నిలబెట్టుకొని, నా దగ్గర కూర్చోబెట్టుకొని, ఫ్రంట్ సీట్లో నా దగ్గర కూర్చోబెట్టుకొని, ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు కూడా ఆ పిల్లవాడు నా దగ్గరికి వస్తుంటే దగ్గరికి రాణించుకొని ఇలా చేస్తుంటే చివరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేనంట పక్షపాతం కలిగినటువంటి వాడినంట, నేను పక్షపాతం చూపిస్తున్నానంట, పార్షియాలిటీ చూపించానంట, కొందరిని ఎక్కువ ప్రేమించానంట. మరి ఆయన ఏం ప్రేమించుకోకుండా ఉన్నానో నాకు అర్థం కాదు. ఆయన అన్న మాట చాలా నొచ్చుకున్నాను నేను.
ఆ రోజంతా నేను బాధపడుతూ వచ్చినాను. ఎందుకు ఇతను ఎట్లాంటి మాట ఉపయోగించినాడు, ఎవరి పట్ల నేనేం ప్రవర్తించినాను? లేటర్ ఆన్ తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, తండ్రి లేని పిల్లవాడు ఉన్న ఆ పిల్లవాడు నా దగ్గరకు వచ్చినటువంటి ఒక విషయంలో ఇతనికి చికాకు పెడుతుండేది. పిల్లలంటే ఇష్టం లేనటువంటి వాడు. మరి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో, మనవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానండి, నిజానికి ఆ పిల్లలంటే ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వాడు 1-2 సార్లు ఈ పిల్లవాడిని తిట్టాడు కూడా. ఏదో విషయంలో తను నా దగ్గరగా వచ్చేసరికో లేదా నాతో పాటు నడుస్తుండేసరికో ఆ పిల్లగాని పడుతూ తిడుతూ వచ్చినాడు. అప్పుడు నేను నొచ్చుకున్నా. కొంతమంది ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, కొంతమంది నేరస్థాపన చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది ఉంటారు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, వేరేగా మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ యోబు అంటున్నాడు కదా, నా నోటి మాటల చేత నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను, నా పెదవుల నుండి వచ్చినటువంటి యొక్క మాటల చేత నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అఫ్కోర్స్ ఒకవేళ ఈ రోజుని నేను మాట్లాడుతున్న మాటలు కూడా మీలో చాలామందికి ఆదరణ కలిగించే విధంగా మీరు ఫోన్ చేస్తున్నారు, జవాబిస్తున్నారు, అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈరోజు కూడా ఉదయకాల సమయంలో నా ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఒక సిస్టర్ గారు, మా సామర్లకోటకి దగ్గరలోనే ఉండినటువంటి ఒక సిస్టర్ గారు ఫోన్ చేస్తూ, అయ్యా మీరు ఎంత ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతూ ఉన్నారండి, మీరు మాట్లాడుతున్నట్టే మా యొక్క కుటుంబీకులు, మా రక్త సంబంధులు, మా బంధువులు అయినటువంటి వారు మా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా అంతలా మాట్లాడరేమోనండి, అంత ప్రేమ, అంత ఆప్యాయతగా, అంత చక్కగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి అని ఆమె అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నేను నా మాటలు అయితే వాటి వల్ల కూడా నేను అంటాను ప్రయోజనం లేనటువంటి ఒక మాటలేనండి. నా మాటలు కూడా ఒకవేళ మామూలు మాటలు రుచికరంగా అనిపించవచ్చునేమో కానీ నా మాటలు వట్టి మాటలు, ప్రయోజనం లేనటువంటి ఒక మాటలు. బట్ ఇఫ్ ఐ కెన్ స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని మాట గనక నేను మాట్లాడగలిగితే ఎరనేత అట్టి దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. ఆ దేవుని యొక్క మాటయే మనల్ని ఆదరిస్తుంది. ఈ రోజుని మీలో అనేక మంది ఇలా నన్ను అభిమానించడానికి, నా మాటలు అంగీకరించడానికి, నేను మాట్లాడుతున్నట్టే మీరు ఆదరణ పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, నా గురించి నేను సుత్తి వాయించుకుంటే, నా గురించి కనుక నేను చెప్పుకుంటూ కూర్చుంటే, నా గొప్పతనం, నా మాటలుగా, నా తెలివితేటలు కనుక నేను ఉపయోగిస్తే దానివలన ప్రయోజనమే లేదండి. దానివలన పిసరంత ప్రయోజనం మనకు రాదండి. కానీ నేను దేవుని యొక్క మాటని, ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకుంటున్నప్పుడు, దేవుడు పలికించిన ఈ మాటని బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకొని వాటిల్ని నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు యోబుతో పాటుగా నేను కూడా ఈ మాట చెప్తూ ఉన్నా. నా నోటి మాటల వలన మీకు బలము కలుగుతున్నటువంటిది, నా నోటి మాటల వలన మీకు ఆదరణ కలుగుతున్నటువంటిది. చాలామంది అండి నాతో ఇజ్రాయెల్కి వచ్చినటువంటి వాళ్ళే కానీ, లేక దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డలైనటువంటి నా ఆంధ్ర బ్యాప్టిస్టు సంఘ బిడ్డలు, సామర్లకోటలో ఉన్నటువంటి ఒక బిడ్డలే కానీ, లేక ఎవరినైనా నేను ఎప్పుడైనా ఏదైనా పలకరిస్తే 100% నా ప్రభువుని బట్టి నేను ఈ మాట చెప్తూ ఉన్నా. ఆ ప్రభు ఇచ్చిన ప్రేమ, ఆ ప్రభు ఇచ్చిన ఆప్యాయత, ఆ ప్రభు వారు అనుగ్రహించినటువంటి ఒక మంచి మాట, దానితో ఆదరణ కలిగించే మాటలుగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకరికి ఆదరణే కలుగుతుంది. జస్ట్ రీసెంట్గా ఒక సిస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. నేను హోలీ ల్యాండ్ టూర్స్కి వెళ్ళినప్పుడు, అనగా యెరూషలేం తీసుకొని వెళ్ళినప్పుడు, నన్ను చివరికి వచ్చే రోజు వరకు ఆమె చాలా సైలెంట్గా అలా ఉంటుందంటే నేను పెద్ద పట్టించుకోలే. చివరి రోజు నేను భోజనం చేస్తున్నప్పుడు నాకు దగ్గరగా కూర్చున్నారు. అప్పుడు ఆమెతో నేను మాట్లాడుతూ, ఏమ్మా ఏనా ఏంటి సంగతులు, మ్యారేజ్ అయ్యిందా లేకపోతే ఏంటి అని ఇట్లాగ మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు తాను చెప్పినటువంటి ఒక మాటల్లో ఏదో లోపం తనకు జరిగింది, ఏదో ఒక సమస్య తన జీవితంలో ఎదుర్కొంది. బహుశా వివాహ జీవితంలోనో లేకపోతే తన యొక్క ప్రేమించినటువంటి ఒక విషయంలోనో సంథింగ్ హ్యాపెన్. అది నేను గెస్ట్ చేశాను, క్లారిటీగా నాకైతే తెలియలేదు. సంథింగ్ హ్యాపెన్. సో దానికి నేను మాట్లాడుతూ, మరి వివాహం చేసుకోరమ్మా మీరు, ఇక మరి మీ ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి అని ఇలా మాట్లాడుతుంటే, లేదండి పాస్టర్ గారు, లేదండి నేను దేవుని కొరకు అలా ఉండిపోతానండి అనేటువంటి రీతిగా అని ఉన్నారు. ఇంక అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నా నోట పలికించిన మాట ఏంటంటే, అరే అమ్మ, దేర్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ టు యూ. నిన్నొక నూతన సృష్టిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నూతన ఆరంభాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నూతనత్వముతో నువ్వు వెళుతున్నావు.
ఈ స్థలానికి నువ్వు వచ్చి ఉన్నావు, ఈ యెరూషలేము నువ్వు సందర్శించి ఉన్నావు. యేసు ప్రభు జన్మించి సంచరించి నీ ప్రదేశంలో మీరు కూడా నడిచారు. ఇప్పుడు మీరు తిరిగి వెళుతూ ఉంటుండగా ఒక నూతనత్వం అనేటువంటిది ఇది మీరు పొందుకోబోతున్నారు. ఇది దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు, ఇస్తారో కాదు, దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు అంటూ వచ్చిన అంతేనండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను తెలుసుకుంటానంటే ఆమె యొక్క జీవితంలో ఎటువంటి నూతనోత్తేజం అనేటువంటిది దేవుడు అనుగ్రహించాడు. ఐ డు నాట్ నో వాట్ ఈస్ హర్ లైఫ్. తన జీవితం ఏంటో నాకు తెలియదు, తన యొక్క గతం ఏంటో నాకు తెలియదు, తనకున్నటువంటి యొక్క అనుభవాలు ఏంటో నాకు తెలియదు. బట్ ఒకటి దేవుడు పలికించిన మాట ఏంటంటే దెర్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్, దెర్ ఈజ్ ఎ న్యూ లైఫ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు యు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నేను మీ గురించే మాట్లాడుతున్నా. మీకు దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఉన్నారు. ఒక నూతన విధానాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. గతాన్ని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉండకండి. గతాన్ని గురించి ఆలోచిస్తూ కృంగిపోయి ఉండకండి. ఆ గతాన్ని గురించి ఆలోచిస్తూ ఇక నా జీవితం వేస్ట్, పనికిరానటువంటి ఒక జీవితం, నా బ్రతికేందుకు, నేను పనికిరాని వ్యక్తిని అని ఇలాంటి మాటలు మాట్లాడుకోకండి. ఎవరు మిమ్మల్ని పనికిరాని వాళ్ళని చెప్పినా సరే, ఒకవేళ ఎవరు మీ జీవితం మీద ఎలాంటి మాటలు వదిలినా సరే, అవన్నీ నేను కొట్టివేస్తున్నా, అవన్నీ నేను తీసివేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ప్రకారంగా దేవుని యొక్క మాటగా నేను చెప్తున్నా, యూ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. మీకు ఒక నూతన ఆరంభము జరిగి ఉన్నది. దేవుడు మీ కొరకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ దేవుడు మీ యొక్క జీవితంలో ఒక నూతనత్వాన్ని దేవుడు కలిగించి ఉన్నారు. సో నిశ్చయముగా ఆ దేవుడు మీకు అనుగ్రహించిన నూతనత్వములో చక్కగా సంతోషంగా హ్యాపీగా ముందుకు సాగిపోండి. ఈ నా మాటల చేత మీరు బలపరచబడి ఉన్నారు. ఈ నా మాటల చేత మీరు ఆదరించబడి ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను నా మాటలు మాట్లాడితే దానివలన ప్రయోజనం లేదు, కానీ మీ మాటని నా నోటితో నేను పలికాను. మీ మాటల గురించే నేను చెప్పాను. యోబు యొక్క జీవితంలో మీరు పలికిన మాటలు మేము తలంచుకుని ఉన్నాం. స్నేహితులు ఎలాగో పలుకుతూ ఉంటారు, మాటలు పలుకుతారు, వ్యతిరేకమైన మాటలు పలుకుతారు, మమ్మల్ని కృంగదీసే మాటలు పలుకుతారు, మమ్మల్ని డిప్రెషన్లోనికి దారితీసే మాటలు పలుకుతారు. ఇది మా స్నేహితులు, మా బంధువులు, మా కోలీగ్స్, సమ్టైమ్స్ ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు పలికేటువంటి మాటలు. కానీ ఈరోజు నీ మాట తీసుకున్నాం నాయన. ఇది ఈ సత్య సువార్తగా మేము తీసుకుని ఉన్నాం. నిశ్చయముగా మాకు ఒక నూతన ఆరంభాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. నీ నామానికి మహిమకరముగా వీరిని నీ అరచేతుల్లో పెడుతున్నాం నాయన. వారు ఆదరించబడాలి, వారు బలపరచబడాలి. నీ మాటల చేత వారికి బలము కలిగి ఉన్నది. నీ మాటల చేత వారు ఆదరించబడి ఉన్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ ఈ కుటుంబాన్ని నీ అరచేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు మనకు నిత్యము తోడయండి, మనల్ని బలపరచి, మనల్ని ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, డోంట్ వర్రీ అబౌట్ వాట్ పీపుల్ హ్యావ్ సెడ్. ప్రజలు ఏం చెప్పారు అనే దాని గురించి ఆలోచిస్తూ ఇక మీదట మీరు కలవరపడవద్దు. నేను మీకే చెప్తూ ఉన్నా, ధైర్యం తెచ్చుకోనండి, బలం తెచ్చుకోనండి. దేవుని యొక్క మాట మీ దగ్గరికి వచ్చినది, దేవుని యొక్క మాట మిమ్మల్ని ఆదరించినది, మిమ్మల్ని బలపరిచినది, బలపరుస్తూనే ఉంటుంది. ఓకే, నిత్యము ఇలాంటి కార్యక్రమాలు మీరు వీక్షిస్తూ ఉండండి. దేవుని యొక్క వాక్యము చేత బలమును ఆదరణను పొందుకొని ముందుకు సాగిపోతుండండి. మరి ముఖ్యంగా ఒక్క వ్యక్తి విషయంలో నేను చెప్తున్నాను, యూ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. మీకు ఒక నూతన ఆరంభాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. గత చరిత్ర అంతా చెరిపేశాడు ఆయన. ఇప్పుడు ఒక నూతన చరిత్ర దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. బీ హ్యాపీ. మీరు పొందుకున్న ఆనందాన్ని ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885552766. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను ఆదరించి బలపరిచే ఆ యేసయ్య చేతులకే అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.